ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 28వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో శంకరుల వారి భాష్యం నుంచి కర్మఫలం మీద చేసిన భాష్యాన్ని చూసాము. బృహదారణ్యకం మనం నిజానికి చూడటం మూలమే అయిన స్వామి పరమార్థానందజీ సందర్భం వచ్చినప్పుడల్లా భాష్యంలోంచి ముఖ్యమైన విషయాలు మనకి చెప్తూ ఉంటారు. మనం కూడా వాటిని వీలంత వరకు చూస్తూ వస్తున్నాము. ఈ కర్మఫల విచారం ఎందుకు వచ్చింది అంటే, మనం చూస్తున్నది బృహదారణ్యకంలోని 2వ కాండంలోని 3వ అధ్యాయం. 3వ అధ్యాయం జల్ప ప్రధానం. పండితుల వాదోపవాదనల ద్వారా వేదాంత సారం అంతా వస్తుంది. కర్మ, ఉపాసన, జ్ఞానం మూడిటి గురించి వస్తుంది. ఈ సందర్భంలో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్న అంశం కర్మ వల్ల కానీ ఉపాసన వల్ల కానీ పరిమితి ఉన్న ఫలాలే వస్తాయి, జ్ఞాన ఫలం మాత్రమే శాశ్వతమైనది అనే అంశం. కర్మ వల్ల స్వర్గలోకానికి వెళ్తే కర్మ ఉపాసనల సముచ్చయం వల్ల హిరణ్యగర్భ లోకానికి వెళ్తారు. కానీ హిరణ్యగర్భ లోకం శాశ్వతమైన ఫలం కాదు అని గ్రహ అతిగ్రహ వివరాల ద్వారా చూపించారు. హిరణ్యగర్భని కూడా గ్రహాలు అతిగ్రహాలు పట్టి పీడిస్తాయని, వాటిని జయించేది ఏమిటి అని అడిగితే యాజ్ఞవల్క్యుడు జ్ఞానకాండ మాత్రమే అని చెప్పాడని 2వ బ్రాహ్మణంలో చూసాము. అక్కడ జ్ఞానికి మరణం తర్వాత ప్రయాణం ఉందా అంటే లేదన్నాడు. అజ్ఞాని ప్రయాణం దేని ఆధారంగా సాగుతుంది అంటే అతను చేసుకున్న కర్మ ఆధారంగా సాగుతుంది అని చెప్పాడు. జ్ఞానకాండకి వచ్చాక ఆర్తభాగుడు 3 ప్రశ్నలు అడిగాడు. ఒకటి, జ్ఞానికి మరణం తర్వాత ప్రయాణం ఉంటుందా ఉండదా అని. ప్రయాణం ఉండదు, జ్ఞానికి ప్రాణోత్క్రమణ లేదు, అతని శరీరాలు ఇక్కడే సమష్టిలో లయమైపోతాయి అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. జ్ఞానిని షోడశ కళా పురుష అని వర్ణిస్తుంది ప్రశ్నోపనిషత్తు. అందులో ఒక కళ మాత్రమే అతను మరణించాక మిగిలి ఉంటుంది, ముండకోపనిషత్తులో వస్తుంది. ఇక్కడ ఆ మిగిలిన ఒక్క కళ నామం అని చెప్తాడు యాజ్ఞవల్క్యుడు. మరి అయితే అజ్ఞాని సంగతి ఏమిటి తెలుసుకోవాలి కదా. అందువల్ల అజ్ఞానిని ఏది నిర్దేశిస్తుంది అతను మరణించాక అని అడిగితే ఇది నిండు సభలో చర్చించే విషయం కాదు అని విడిగా తీసుకువెళ్ళి ఆర్తభాగునితో చర్చించి అతని కర్మ నిర్దేశిస్తుంది అని తేల్చుకున్నారు అని ఉపనిషత్తు చెప్తుంది. అక్కడితో ఆర్తభాగుడు విరమించాడు. దాని ద్వారా హిరణ్యగర్భ లోకం కన్నా జ్ఞానం శాశ్వతమైన ఫలం ఇస్తుంది అని చెప్పటం అయింది. 3వ బ్రాహ్మణంలో కూడా హిరణ్యగర్భ లోకం యొక్క విస్తీర్యం ఎంత అని బుజ్జు అనే బ్రాహ్మణుడు అడుగుతాడు. హిరణ్యగర్భ లోకానికి కొలతలు చెప్తున్నారు అంటేనే దానికి పరిమితి ఉందని, పరిమితి ఉన్నదేది శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వదని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఈ 3 బ్రాహ్మణాల ద్వారా కర్మ ఉపాసనల ఫలాలు పరిమితమైనవి అని చూపించటం వాటి ఉద్దేశం అని శంకర్ల వారు చెప్తారు. కర్మ ఉపాసనల ఫలాలు పరిమితమైనవని, జ్ఞాన ఫలం మాత్రమే శాశ్వతమైనదని చూపించడానికి కర్మఫల విచార భాష్యం చేశారు శంకర్ల వారు. ఆ భాష్యం మనం వివరంగా ముందు క్లాసులో చూసాం. పూర్వపక్షితో 11 వాదనలు చేసి కర్మ వల్ల మోక్షం రాదు, నిత్యకర్మ వల్ల కూడా మోక్షం రాదు,
నిత్య కర్మకు ఫలం చెప్పనంత మాత్రాన మోక్షంగా తీసుకోకూడదు. ఫలం చెప్పని ఏ కర్మకైనా సరే విశ్వజిత్ న్యాయం ప్రకారం స్వర్గలోకం వస్తుంది అని అర్థం తీసుకోవాలని చెప్పారు. దాని తర్వాత మోక్షం జ్ఞానఫలం అవుతుంది కానీ కర్మఫలం అవ్వదు. ఎందువల్లనంటే జ్ఞానం అజ్ఞానాలు పరస్పర విరుద్ధమైనవి, కానీ కర్మ అజ్ఞానం అలా కాదు. కర్మ అజ్ఞానాన్ని పెంచి పోషిస్తుంది. అందువల్ల కర్మఫలం దృష్ట ఫలంగాను రాదు, అదృష్ట ఫలంగాను మోక్షం రాదు. పోనీ నిత్య కర్మకి స్పెషల్ ప్లేస్ ఉంది కాబట్టి నిత్య కర్మకు వచ్చే ఫలం కూడా స్పెషల్గా ఉంటుందా అంటే మోక్షం వస్తుందా అంటే నిత్య కర్మ స్పెషల్ అవచ్చు, కానీ అది కూడా కర్మే. తక్కిన వాటిలో కర్మ పదం ఉన్నట్టే నిత్య కర్మ కూడా కర్మ పదం ఉంది. కర్మ అంటే దానికి పరిచ్ఛిన్న ఫలం తప్పదు. కాకపోతే తక్కిన ఫలాల కన్నా ఇది కొంత శ్రేష్టమైన ఫలం అంతే అని చూపిస్తారు. దాని తర్వాత సరే కేవల కర్మ వల్ల రాకపోతే కర్మ ఉపాసనలు సముచ్చయం చేస్తే వస్తుందా అన్న అంశాన్ని కూడా లోతుగా చర్చించి 4 కారణాల వల్ల రాదు అని నిరూపించారు. ఆ 4 కారణాలు కర్మ ఉపాసనల సముచ్చయం చేస్తే మోక్షం వస్తుంది అని శృతిలో ఎక్కడా చెప్పబడలేదు. మొదటి అంశం కర్మ ఉపాసనల సముచ్చయం చేస్తే మోక్షం వస్తుందని చెప్పకపోగా కర్మ ఫలం విడిగా కర్మ ఉపాసనల సముచ్చయ ఫలం విడిగా చెప్పింది ఉపనిషత్. కర్మణా పితృలోక విద్యయా దేవలోక అని వస్తుంది. విద్య అంటే ఈ సముచ్చయం, అది చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తారు అని. అదే అంతిమ ఫలం. దాని మించిన ఫలం ఇంకొకటి కర్మ ఉపాసనలో లేదు అని స్మృతి ప్రమాణంలో కూడా వస్తుంది. 3వ కారణం మోక్షం సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. కాబట్టి ఒక లోకానికి వెళ్ళటం అనేది ఆరంభం అవుతుంది, మోక్షం ఆరంభించబడే వస్తువు కాదు. ఆఖరిది ఉపాసన కలవటం వల్ల ఫలం అధికంగా ఉండవచ్చేమో కానీ కర్మఫలాన్ని అధిగమించి ఉండలేదు. కర్మఫలాలు ఆప్తి, ఉత్పత్తి, వికారం, విశుద్ధం, వికారం, సంస్కారం అని చూసాం. ఆప్తి ఎక్కువ ఉంటుంది అంతే తప్ప ఫలం మారదు అని ఈ విధంగా శంకర్ల వారు ఖండించారు. 3వ బ్రాహ్మణ ముందు క్లాస్లో చూసాము. దాని సారాంశం కూడా చూస్తే బుజ్జు యాజ్ఞవల్క్యుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. అడిగే ముందు ఒక కథ చెప్పాడు. మేము మద్రదేశంలో తిరుగుతున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాము. ఆయన కూతురుని ఒక గంధర్వుడు ఆవహించాడు. ఆ గంధర్వుని మేము కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాము. ఆ ప్రశ్నలు భూలోక, భువర్లోక, సువర్లోకాల కొలతల గురించి, వాటి జవాబులు మాకు అతను చెప్పాడు. అది కాక మేము క్వ పారీక్షిత అభవన్నితి అని అడిగాము. అంటే పారీక్షితులు ఎక్కడ ఉన్నారు అని అడిగాము. పారీక్షితులు ఎక్కడ ఉన్నారో ఆయన మాకు చెప్పాడు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, పారీక్షితులు ఎక్కడ ఉన్నారో చెప్పు అని అన్నాడు. అలా చెప్పటంలోని ఉద్దేశం ఒకటి పారీక్షితులు అనే కొత్త పదం వేసి ఇతన్ని హడలగొట్టడానికి, ఇంకొకటి నాకు ఆన్సర్ తెలుసు, నేను గంధర్వుని అడిగాను, అది అపౌరుషేయ జ్ఞానం, నీకు అపౌరుషేయ జ్ఞానం పొందే అవకాశం లేదు కాబట్టి నువ్వు గెలవలేవు, ఈ 1000 ఆవులు నావే సుమా అని యాజ్ఞవల్క్యుడిని బెదిరించటం. కానీ యాజ్ఞవల్క్యుడు ఏమీ ఆషామాషి వ్యక్తి కాదు, అతను సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అని చెప్తారు. అందువల్ల అతను ఏమీ తక్కువ తినకుండా అతను ఎంత ఇండైరెక్ట్ గా ప్రశ్న అడిగాడో ఈయన కూడా అంతే ఇండైరెక్ట్ గా జవాబు చెప్పాడు. ముందు పారీక్షితులు దానికి చెప్పాడు. పారీక్షితులు ఎక్కడ ఉంటారో తెలుసా అన్నదానికి అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడుంటారో వీళ్ళు అక్కడే ఉంటారు అన్నాడు. ఎందుకు అలా చెప్పాడు అంటే పారీక్షితులు అంటే ఎవరో కొత్తగా యాగం చేసిన వాళ్ళు కాదు, అశ్వమేధ యాగం చేసిన వారిని పారీక్షితులు అని కూడా అంటారు. కాబట్టి అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వీళ్ళు అక్కడికే వెళ్తారు అని సింపుల్ గా చెప్పాడు. పైగా ఇదే గంధర్వుడు చెప్పాడు అని కూడా చెప్తాడు. అప్పుడు అతను బుజ్జుడు డైరెక్ట్ గా అడగాల్సి వస్తుంది, సరే పారీక్షితులు ఎక్కడికి వెళ్తారో చెప్పు అని. దానికి జవాబు హిరణ్యగర్భ లోకానికి వెళ్తారు అని చెప్పాలి.
అది కూడా డైరెక్ట్ గా చెప్పకుండా, అంతకుముందు ఏమన్నాడు, మేము 3 లోకాల కొలతలు చూసామన్నాడు కదా. సో ఆ కొలతలు చెప్పుకొస్తున్నాడు. సూర్య భగవానుడు తన రథంతో ఒక రాత్రి పగలు ఎంత మేరకు తిరుగుతాడో ఆ కొలతని దేవరథ అహన్యం అంటారు. భూలోకం దానికి 32 రెట్లు ఉంది. దానికి 2 రెట్లు పృథ్వీ తత్వం ఉంది. దానికి ఇంకో 2 రెట్లు సముద్ర తత్వం ఉంది. ఈ 3 లోకాలని అంటే భూలోకం, పృథ్వీ తత్వం, జలతత్వం బ్రహ్మాండంలో ఉన్నాయి. బ్రహ్మాండం యొక్క 2 కపాలాలను అండ కపాలాలు అంటారు. అవి 2 కలిపి ఒక అండ ఆకారంలో ఉంటాయి. వాటి మధ్య ఉన్న స్థానం చాలా సన్నగా ఉంటుంది. ఎంత సన్నం అంటే ఉపనిషత్తే దాన్ని శురకత్తి కొనతోనూ ఈగ రెక్కతోనూ పోల్చింది. అగ్నిదేవుడు పక్షి రూపంలో ఈ అశ్వమేధ యాజులను తీసుకువెళ్లి వాయువుకి అందజేస్తాడు. వాయువు అశ్వమేధ యాగం చేసిన వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్తాడు అంటాడు. అంటే హిరణ్యగర్భ లోకానికి తీసుకువెళ్తాడు అని దాని అర్థం. సో ఎవరైతే హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో వారు హిరణ్యగర్భ లోకాన్ని పొందుతారు అని దీని సారాంశం. ఇక్కడితో బుజ్జు శాంతించాడు. 3వ బ్రాహ్మణ అయిపోయింది. ఇంతవరకు మనం ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు 4వ బ్రాహ్మణంలోకి అడుగు పెట్టాలి. దాని పేరు ఉషస్థ బ్రాహ్మణము. నిజానికి ఈ బ్రాహ్మణం గురించి కూడా కొంత చూసాము. ఈ బ్రాహ్మణం నుంచి పరావిద్య లేదా బ్రహ్మ విద్యలోకి అడుగు పెడతాం. అందువల్ల ఈ బ్రాహ్మణాలు చాలా ముఖ్యమైనది. ఇందులో బ్రహ్మ నిర్వచనాలు కొన్ని చూస్తాం. అన్ని అద్భుతమైన నిర్వచనాలు ముందు నుంచి చూస్తూ వస్తున్నాం. ఇక్కడ అడిగే పండితులు వారికే జ్ఞానం ఉంది. ఇక్కడ వారు విద్య తెలుసుకోవాలని అడగటం కాదు, యాజ్ఞవల్క్యుణ్ణి ఓడించాలి అనే తపనతో ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే వారికి జవాబులు తెలిసే అడుగుతున్నారు. కాబట్టి ఉషస్థుడే ముందు బ్రహ్మ నిర్వచనం ఒకటి అద్భుతంగా ఇచ్చి ఆ బ్రహ్మ గురించి ఇంకొంచెం చెప్పు అన్నాడు. అవేమిటో మనం ఏకంగా చూసుకుంటూ వెళ్దాం. ముందు మొదటి మంత్రం చూద్దాం. 3వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో మొదటి మంత్రం. అత ఐనం ఉషస్థః చాక్రాయణః పప్రచ్చ యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తం మే వ్యాచక్ష్య ఇతి ఏషత ఆత్మా సర్వాంతరః కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరః య ప్రాణేన ప్రాణితి సత ఆత్మా సర్వాంతరః య అపానేన అపానితి సత ఆత్మా సర్వాంతరః యో వ్యానేన వ్యానితి సత ఆత్మా సర్వాంతరః య ఉదానేన ఉదానితి సత ఆత్మా సర్వాంతరః ఏషత ఆత్మా సర్వాంతరః. అథ హైనం ఉషస్థః చాక్రాయణః పప్రచ్చ. అథ ప్రతి బ్రాహ్మణం అథ పదంతో మొదలవుతూ వస్తుంది ఈ అధ్యాయంలో. ఎందువల్ల అంటే ఒకరి తర్వాత ఒకరు బ్రాహ్మణులు యాజ్ఞవల్కుని ప్రశ్నిస్తూ వస్తారు అని చూస్తూ వస్తున్నాము. అథ అంటే బుజ్జు బ్రాహ్మణుడు అడిగాక, అతను ఉపరమించాక అంటే శాంతించాక ఇంకొక బ్రాహ్మణుడు రంగంలో దిగుతాడు. ఇక్కడ కూడా చూడండి ఎంత డిసిప్లిన్డ్గా వాళ్ళు ఉన్నారు. ఒక బ్రాహ్మణుడు అడుగుతుండగా ఇంకో బ్రాహ్మణుడు మధ్యలో దూసుకు వచ్చి ఇంకో ప్రశ్న అడగడు. అతను అడిగేదాకా ఇతను నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇప్పటికీ 3 బ్రాహ్మణులు అడగటం అయింది. అవి అశ్వలుడు, ఆర్తభాగుడు, బుజ్జుడు. ఇప్పుడు 4వ బ్రాహ్మణుడి పేరు ఉషస్థుడు. యాజ్ఞవల్క్యేతి హోవాచ. ఇది కూడా చూస్తూనే వస్తున్నాం. ఓ యాజ్ఞవల్క్య అని సంబోధించి ఈ విధంగా చెప్పాడు. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః. బ్రహ్మ నిర్వచనం ఆయనే ఈ విధంగా ఇచ్చాడు. సాక్షాత్ అపరోక్షమైన బ్రహ్మ ఏదైతే ఉందో తమ్మే వ్యాచక్ష్యేతి, దాని గురించి నాకు నువ్వు ఇంకొంచెం వివరంగా చెప్పు. సో బ్రహ్మ నిర్వచనం కొంత చెప్పాడు, కానీ అది చాలదు, నువ్వే చెప్పు అన్నాడు. బ్రహ్మను నిర్వచించే అనేక అద్భుతమైన నిర్వచనాలలో ఇది ఒకటి. శంకర్ల వారు కూడా దీన్ని తరచూ కోట్ చేస్తూ ఉంటారు. ముందు దీనిలో కొంత భాగాన్ని చూద్దాం. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. ముందు బ్రహ్మ అంటే ఏమిటి? మనం నేర్చుకునే డెఫినేషన్ బృహత్వమత్వాత్ బ్రహ్మ.
అన్నింటిలోకి పెద్దది ఏదైతే ఉందో అది బ్రహ్మ, అనంతమైనది. బ్రహ్మ నామవాచకం, విశేషణం కాదు. పెద్ద పుస్తకం అన్నాం అనుకోండి, పుస్తకం నామవాచకం, పెద్ద విశేషణం. కానీ ఇక్కడ బ్రహ్మే నామవాచకం. బ్రహ్మ గురించి ఇంకోటి వివరించేది లేదు. అంత అనంతమైనది, అంత పెద్దది. ఇక్కడ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మలో మనం ముందు బ్రహ్మ పదం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వెనక పదానికి వెళ్దాం. అంటే అపరోక్షాత్. అపరోక్షం అంటే ఏమిటి? ప్రమాణం ఉపయోగించిన అవసరం లేకుండా తెలిసేది, స్వయం ప్రకాశకం. స్వయం ప్రకాశ జ్యోతి అని మన ఆత్మ గురించి నిర్వచనంలో చూస్తూ ఉంటాం. సో ఈ అపరోక్షం అంటే అర్థం చేసుకోవాలంటే ముందు 3 పదాలని మనం ఒకసారి సమీక్షించుకోవాలి. అవి ప్రత్యక్షం, పరోక్షం, అపరోక్షం. ప్రత్యక్షం అంటే మన ఎదురుకుండా ఉండే వస్తువు, దాన్ని ఏదో ఒక ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. ఉదాహరణకి చూసే వస్తువు అయితే కన్ను అనే ప్రమాణంతో చూస్తాం, వినే శబ్దం అయితే చెవి అనే ప్రమాణం ద్వారా వింటాం. పరోక్షం అంటే మన కంటికి కనపడని వస్తువు, దూరంగా ఉన్న వస్తువు. ఉదాహరణకు అమెరికా. అమెరికా గురించి తెలుసుకోవాలి అంటే వార్తాపత్రికల ద్వారానో టీవీ ద్వారానో తెలుసుకుంటాం. లేదా చంద్రుడి గురించి తెలుసుకోవాలి అంటే తర్కం ఉపయోగించి తెలుసుకుంటాం. దాన్ని అనుమాన ప్రమాణం అంటారు. అంటే ప్రత్యక్షంగా ఉన్నదానికి ప్రత్యక్ష ప్రమాణం, పరోక్షంగా ఉన్నదానికి అనుమాన ప్రమాణం, లేదా ఇంకో 4 ప్రమాణాలు ఉన్నాయి తర్కం ఉపయోగించి. వాటిల్లో ఏదో విధంగా తెలుసుకుంటాం. అంటే ఈ 5 ప్రమాణాలు ఉపయోగిస్తాం. ఇప్పుడు అపరోక్షం గురించి ఎలా తెలుసుకోవాలంటే ఈ 5 ప్రమాణాలు ఉపయోగించిన అవసరం లేకుండా దేని గురించి తెలుసుకుంటామో అది అని అర్థం. అలా ఈ 5 ప్రమాణాలకు అందకుండా తెలిసేది ఒకటే ఉంది, అది నేను, అహం అంటాం. సబ్జెక్ట్ అయిన నేను. ఎందువలనంటే ఈ 5 ప్రమాణాలు ఆబ్జెక్ట్ గురించి చెప్తాయి, సబ్జెక్ట్ గురించి చెప్పవు. సో యత్ అపరోక్షం తదు బ్రహ్మ. సో ప్రమాణ అవసరం లేకుండా ఏదైతే తెలుసుకుంటామో అది బ్రహ్మ. దానికి ముందు ఇంకొక పదం ఉంది, సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని. సాక్షాత్ పదం ఎందుకు వేసింది అంటే అపరోక్షంకి ఇంకో అర్థం కూడా రావచ్చు. అపరోక్షం అంటే ఇక్కడ ఏమన్నాం, నేను, సబ్జెక్ట్ అయిన నేను అన్నాం. కానీ శాస్త్రంలో, ముఖ్యంగా తర్క శాస్త్రంలో అపరోక్షం అంటే పరోక్షం కానిది అని అర్థం వస్తుంది. పరోక్షం కానిది ఏమిటి? ప్రత్యక్షం. కాబట్టి అపరోక్షం అంటే ప్రత్యక్షం అవ్వచ్చు, లేదా మనం ఇప్పుడు మొదట చూసిన అర్థమైన నేను అనే సబ్జెక్ట్ అవ్వచ్చు. అందువల్ల ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి ఇక్కడ శాస్త్రం సాక్షాత్ అపరోక్షాత్ అనే పదం వేసింది. అంటే ప్రమాణాలకు అతీతమైన బ్రహ్మ. సో ఒక నిర్వచనం, బ్రహ్మ ఎవరు? సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, ప్రమాణాలకు అతీతమైన బ్రహ్మ. ఉషస్తే ఇంకొంచెం వివరిస్తున్నాడు. ఏమన్నాడు? అపరోక్షం బ్రహ్మ, అది నేనే. కానీ ఆ నేనెవరు? అన్నింటికీ అధిష్టానంగా మొత్తం ఆత్మ సర్వాంతరః. ఇక్కడ ఆత్మ అంటే నేను కాదు, ఇక్కడ అన్నింటికీ సారం. మొత్తం చూస్తే యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఆత్మ సర్వాంతరః, మొత్తం అర్థం చూస్తే సర్వవ్యాపి అయిన బ్రహ్మ విశ్వంలో అన్నింటిలోనూ వాటి సారంగా ఉంది అని అర్థం. ఇదొక మహావాక్యం. అన్నింటిలోనూ ఉంది అంటే జీవాత్మ = పరమాత్మ అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. బ్రహ్మ సర్వస్య అంతరః అంటే ఏంటి? అన్నింటిలోనూ సారంగా, ఎస్సెన్స్ గా ఉంది. మనకి 3 విషయాలు అర్థమయ్యాయి. బ్రహ్మ అనేది ఒకటి ఉంది, ఆ బ్రహ్మ ప్రమాణాలకు అతీతమైనది, అది జగత్తు అంతటికి సారమైనది అంటే అధిష్టానమైనది అని చెప్పి దాని గురించి నువ్వు ఇంకా కొంచెం చెప్పు అన్నాడు. బ్రహ్మ నిర్వచనం ఒక్క వాక్యంలో ఉషస్థుడు చెప్తే యాజ్ఞవల్కుడు ఇంకొక వాక్యంలో చెప్పాడు. ఏషత ఆత్మ సర్వాంతరః. ఏషత ఆత్మ, ఇదిగో ఈ నీ ఆత్మే సర్వాంతరః, అన్నింటిలోనూ సారంగా ఉంది. ఇంతకుముందు అతనేమన్నాడు? బ్రహ్మ అన్నింటికీ సారంగా ఉంది అన్నాడు. యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడు? ఇదిగో నీ ఆత్మే అన్నింటికీ సారంగా ఉంది. నీ ఆత్మ అంటే ఏమిటి? నీ స్థూల సూక్ష్మ శరీరాల్లో ఉన్న ఆత్మ. కాబట్టి నువ్వు జగత్తు గురించి తెలుసుకోవాలంటే ఎక్కడో వెతకక్కర్లేదు, నీ గురించి నువ్వు తెలుసుకుంటే జగత్తు గురించి తెలిసినట్టే. నీ సారం తెలుసుకుంటే ప్రపంచ సారం తెలిసినట్టే.
దానికి వేదాంతం ఇచ్చే ఉదాహరణ అల, సముద్రం. ఒక అల తనను అలగా చూసుకుంటే తను చాలా చిన్నది, కాల పరిమితి చాలా తక్కువ, ఎగసి పడినంతసేపు పట్టదు, తీరానికి రాగానే అల ఆయుష్ అయిపోతుంది. కానీ అదే అల నేనింత చిన్న అలను కాను, తక్కిన అలల్లోనూ నీరు ఉంది, నాలోనూ నీరు ఉంది అని తెలుసుకోవాలి. అక్కడితో కూడా జ్ఞానం ఆగదు. నువ్వేమిటి అంటే నేను ఇంకా అలనే అంటుంది. నా సారం నీరు, నాలోనూ నీరు ఉంది, వాటిలోనూ నీరు ఉంది అంటే నేను నీరుని, నేను అలను కాదు. నీటిగా నేనింత పెద్ద సముద్రానికే అధిష్టానాన్ని అని తెలుసుకోవాలి. ఎంత పెద్ద గెంతో చూడండి. ఒక చిన్న అల తనను తాను అలగా భావించుకుంటే అది అలే. అదే చిన్న అల తనను తాను నీటిగా అర్థం చేసుకుంటే అంత పెద్ద సముద్రానికే సారం. ఇంత చిన్న అలలోనూ నీరే ఉంది, అంత పెద్ద సముద్రంలోనూ నీరే ఉంది. రెండిట్లో సమానంగా ఉన్నది నీరు. అలా జీవాత్మ పరమాత్మ ఐక్యం చూస్తాం. కాబట్టి నీ చిన్న శరీరంలో ఏదైతే ఉందో అదే అంతటా ఉన్న బ్రహ్మ కూడాను అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. అంటే నిన్ను సూక్ష్మ స్థూల శరీరాలుగా భావించుకుంటే నువ్వు చిన్న జీవివి, సర్వాంతరాత్మగా అర్థం చేసుకుంటే బ్రహ్మవు. మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అని గురుస్తోత్రంలో వస్తుంది. అంటే నాలో ఉన్న ఆత్మే అన్ని భూతాలంటే ఇక్కడ జీవులు, అన్ని జీవుల్లోనూ అంతరాత్మగా ఉంది అని చెప్పాడు. కానీ ఉషస్థుడు ఇంతటితో తృప్తి పడలేదు. సరే, ఈ సర్వాంతర ఆత్మ గురించి ఇంకొంచెం చెప్పు అన్నాడు. ఏమంటాడు? కథమో యాజ్ఞవల్క్య సర్వాంతర. సరే, ఈ నాలో ఉన్న ఆత్మే సర్వాంతర అన్నావు కదా, నా ఆత్మ లక్షణం ఏమిటి అని అడిగాడు. విషయం ఎలా రూపుదిద్దుకుంటోందో చూడండి. ముందేమో సర్వభూతాల సారం ఏమిటి అన్నాడు. అంటే నీలో ఉన్న సారమే వాటిలోనూ ఉంది అన్నాడు యాజ్ఞవల్క్యుడు. సరే, నాలో ఉన్న సారం ఏమిటో చెప్పు అన్నాడు. దానికి యాజ్ఞవల్క్యుడు డైరెక్ట్ గా చెప్పకుండా ఏమంటాడు? ప్రాణేన ప్రాణితి స త ఆత్మ సర్వాంతర. ఏదైతే ప్రాణం ద్వారా ప్రాణక్రియను చేస్తున్నదో ఆ నీ ఆత్మే అన్నింటి లోపల ఉంది. అలా 5 ప్రాణాల గురించి చెప్పాడు. యో అపానేన అపానీతి స త ఆత్మ సర్వాంతర. ఏదైతే అపానం ద్వారా అపాన క్రియను చేస్తుందో ఆ నీ ఆత్మే అన్నింటి లోపల ఉంది. యో వ్యానేన వ్యానితి స త ఆత్మ సర్వాంతర. ఏదైతే వ్యానం ద్వారా వ్యాన క్రియను చేస్తుందో ఆ నీ ఆత్మే అన్నింటి లోపల ఉంది. ఉదానేన ఉదానితి స త ఆత్మ సర్వాంతర. ఏదైతే ఉదానం ద్వారా ఉదాన క్రియను చేస్తుందో ఆ నీ ఆత్మే అన్నింటి లోపల ఉంది అని కంక్లూజన్. ఏషత ఆత్మ సర్వాంతర. ఈ నీ ఆత్మే అన్నింటి లోపల ఉంది. అంటే ఇక్కడ జవాబు కొంచెం తికమకగా చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. ఆత్మ స్వయంగా ఏ పని చేయదు. భగవద్గీతలో చాలా స్పష్టంగా ఆత్మ అకర్త భోక్త అని వస్తుంది, కానీ ఉపనిషత్తుల్లో ఇండైరెక్ట్ గా వస్తుంది. ఆత్మ స్వయంగా ఏ పని చేయదు, ఆత్మ అకర్త భోక్త, అది నిర్వికారం. కానీ ఆత్మ సమక్షంలో తక్కిన అంగాలన్నీ పనులు చేస్తాయి. ఇక్కడ యాజ్ఞవల్క్యుడు తీసుకున్న అంగాలు పంచప్రాణాలు, ఎందుకంటే అవి నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఆ పంచప్రాణాల విధులను చూద్దాం. ఎందుకంటే ప్రాణం ద్వారా ప్రాణక్రియం చేయిస్తోంది, అపానం ద్వారా అపాన క్రియం చేయిస్తోంది అన్నాడు, కానీ ప్రాణం ఏ క్రియ చేస్తోంది, అపానం ఏ క్రియ చేస్తోంది చెప్పలేదు. ఇక్కడ మనం శాస్త్రంలో అపానం గురించి సరిగా అర్థం చేసుకోవాలి. మామూలుగా యోగ శాస్త్రంలో ప్రాణం అపానం గురించి వేరే అర్థం వస్తుంది. ఉపనిషత్తులో ప్రాణం అంటే ప్రాగమనవాన్ వాయువు అని, అపానం అంటే అధోగమనవాన్ వాయువు అని వస్తుంది. అది ఒక సందర్భంలో ఒక డెఫినేషన్. కానీ ఇక్కడ అపానం అంటే విసర్జన క్రియ చేస్తుంది అని చూస్తాం. ప్రాణం శ్వాసక్రియ చేస్తుంది, అంటే అదే ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2 కంట్రోల్ చేస్తుంది. అపానం విసర్జన క్రియ చేస్తుంది. ఐతరేయ ఉపనిషత్తులో భగవంతుడు అన్నాన్ని సృష్టించగానే అది పరుగులు తీసిందని, అన్ని అంగాలు దాని వెనుక పరుగులు తీశాయని, అపానం పట్టుకుంది కాబట్టి అన్నాయుహు అనే పేరు వచ్చిందని చూస్తాం. అంటే అక్కడ అపానం అంటే నోరుగా తీసుకున్నాం. సో అపానం పనేమిటి? పైనుంచి కింది దాకా
వెళ్ళే పనులన్నీ చేస్తుంది అని మనం ఎక్స్టెండెడ్ మీనింగ్ తీసుకోవాలి. ఇక్కడ విసర్జన క్రియ గురించి చెప్తున్నాడు. జ్ఞానం రక్త ప్రసరణ క్రియ చేస్తుంది. వ్యాన్ గుర్తుంచుకుంటే ఇంగ్లీష్ లో మీకు ఇది ఈజీ. వ్యాన్ అన్ని చోట్లకి తిరిగినట్టుగా ఇది రక్త ప్రసరణ అంతా జరిగేలా చేస్తుంది. ఉదానం తిరోగమన క్రియ. మనకి ఏదైనా తిన్నది పడకపోతే వాంతి చేసుకుంటాం, దానికి ఉదానం పనిచేస్తుంది. అంతేకాదు ఒక జీవి మరణించినప్పుడు అతని ప్రాణాలను తీసుకెళ్లేది ఈ ఉదాన ప్రాణం. తర్వాత సమానం జీర్ణక్రియ చేస్తుంది. నిజానికి ఇక్కడ సమానం గురించి రాలేదు, కానీ 5 అంశాల్లో 4 గురించి చెప్పి వదిలేస్తే మనం 5వ దాన్ని ఉపలక్షణం అంటారు. ఉపలక్షణంగా మనం కలుపుకోవాలి. సో ఆత్మ అకర్త భోక్త అయిన ఈ 5 ద్వారా మనలో పనిచేస్తుంది అని చెప్తున్నాడు. 5 ద్వారా పనిచేస్తుంటే ఈ పనులే చేస్తాయని కాదు, మనలో ఉన్న 19 అంగాలు పనిచేయడానికి కారణం ఆత్మే. ఆత్మ సమక్షంలో అన్నీ జరుగుతాయి, కానీ ఆత్మ ఏ పని చేయదు అని చెప్పాడు. ఆత్మ అకర్త అభోక్త అయిన కర్త అయిన స్థూల సూక్ష్మ శరీరాలకు చాలా దగ్గరగా ఉండటం వల్ల ఆత్మే పని చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది. ఆత్మను ఉపహితం అని, స్థూల సూక్ష్మ శరీరాలను ఉపాధి అని అంటారు. ఉపాధి అంటే ఈ శరీరం. ఈ శరీరంలో ఉన్న శరీరీని ఉపహితం అంటారు. మనం శరీరీ అని చూస్తాం, ఇప్పుడు ఉపాధి ఉపహితం అని చూస్తున్నాం. ఇది అర్థం చేసుకోవడానికి చెయ్యి కాంతి ఉదాహరణ గుర్తు తెచ్చుకోవాలి. కాంతి చేతికి భిన్నంగా ఉంది. ఎందువల్ల? చేతికి మట్టి ఉన్నా కాంతికి మట్టి అంటదు. కాంతి చెయ్యి అంతటా వ్యాపించి ఉంది. చేతిలో ఒక భాగం మీదే లేదు, చెయ్యి అంతటా వ్యాపించింది. మూడవది కాంతి వల్లనే చెయ్యి ప్రకాశిస్తున్నది. ఇదే సూత్రాన్ని కేనోపనిషత్తులో కూడా చూస్తాం. అక్కడ చెవి ఆత్మపరంగా చూస్తాం. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః లో శ్రోత్రస్య శ్రోత్రం విషయాన్ని తీసుకుంటే ఈ 3 విషయాలే వివరణ వస్తుంది. ఒకటి, ఆత్మ చెవికి భిన్నంగా ఉంది. ఇక్కడ కాంతి చేతికి భిన్నంగా ఉందంటే మనం ఆత్మ చెవికి భిన్నంగా ఉంది అన్నాం. రెండవది, కాంతి చెయ్యి అంతటా వ్యాపించి ఉంది. ఇక్కడ ఆత్మ చెవి అంతటా వ్యాపించింది. మూడవది, కాంతి వల్లనే చెవి ప్రకాశిస్తున్నది. ఆత్మ వల్లనే చెవికి చెవి శక్తి వచ్చింది, అంటే వినికిడి శక్తి. చెవిలాగా పనిచేయగలుగుతోంది అంటే దానికి ఆత్మే కారణం. ఇలా కేనోపనిషత్తు ముందు బోధ చేశాక దీన్నే మళ్ళీ ఒక కథ రూపంలో మళ్ళీ చెప్తుంది. అది యక్షుని కథ అంటాం. అక్కడ యక్షుడు ప్రత్యక్షమైతే అగ్నిదేవతని ఆ యక్షుడు ఎవరో కనుక్కోమని ఇంద్రుడు తక్కిన దేవతలు పంపిస్తారు. అగ్నిదేవత నువ్వెవరు అని అడిగే లోపే యక్షుడే నువ్వెవరు అని అడుగుతాడు. నేను అగ్నిదేవతను, అన్నిటినీ దహిస్తాను అంటాడు. అన్నింటినీ అక్కర్లే, ఇదిగో నీ ఎదురుకుండా చిన్న గడ్డిపోచ ఉంది, దాన్ని దహించు చాలు అంటాడు. అసలు అగ్ని ఎంత ప్రతాపం చూపించినా కూడా దాన్ని ఒక మూల కూడా కాల్చలేకపోయింది. మామూలుగా ప్రళయం సమయంలో అగ్ని జ్వాలలు పాతాళలోకం నుంచి బ్రహ్మలోకం దాకా చెలరేగిపోతాయని వస్తుంది ఒక ఉపనిషత్తులో. అలాంటి అగ్ని ఒక మామూలు గడ్డిపోచను ఏమీ చేయలేకపోయింది అంటే దాని అర్థం ఏమిటి? అగ్నికి దహన శక్తి దాని శక్తి కాదు, భగవంతుని నుంచి వచ్చిన శక్తి, ఆత్మ నుంచి లేదా బ్రహ్మ నుంచి లేదా యక్షుని నుంచి వచ్చిన శక్తి. అంతవరకు అగ్నిదేవత తక్కిన దేవతలు విరవీగుతున్నారు, రాక్షసులని తమ ప్రతాపం వల్లనే ఓడించగలిగాము అని. అంటే వారికి ఉన్న ప్రతాపం వారిది కాదు, భగవంతుడిది అని అక్కడ నిరూపించబడుతుంది. సహోవాచ ఉషస్థ చాక్రాయణ. ఉషస్థ చాక్రాయణుడు ఈ విధంగా అన్నాడు. యథా విబ్రూయాద్ అసౌ గౌః అసౌ అశ్వః ఇతి ఏవం ఏవ ఏతద్ వ్యవదిష్టం భవతి. ఇది ఎద్దు, ఇది గుర్రం అని ఎలాగైతే ఎవరైనా చెప్తారో నువ్వు చెప్పేది కూడా అంత స్పష్టంగా ఉండాలి అని అన్నాడు. అని చెప్పి తను మొదట అడిగిన ప్రశ్నని మళ్ళీ అడిగాడు. ఏమిటా ప్రశ్న? యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తం మే వ్యాచక్ష్యేతి. సో అంతకుముందు ఇచ్చిన నిర్వచనాన్ని మళ్ళీ ఇచ్చి మళ్ళీ దాని గురించి చెప్పు అన్నాడు. ఏమిటా నిర్వచనం? బ్రహ్మ అనేది ఒకటి ఉంది, అది సర్వ ప్రమాణ అగోచరం, అది అంతటా దాని సారంగా ఉంది,
దాన్ని నా గురించి చెప్పు అన్నాడు. యాజ్ఞవల్కుడు మళ్ళీ అదే జవాబు ఇచ్చాడు. ఏషత ఆత్మ సర్వాంతరః. ప్రశ్న అదే అయినప్పుడు జవాబు అదే అవుతుంది. యాజ్ఞవల్కుడు అంతకుముందు చెప్పిన జవాబే మళ్ళీ చెప్పాడు. అంటే ఈ నీ ఆత్మే అన్నింటిలోనూ వాటి సారంగా ఉంది. ఈ శరీరంలో ఉన్న ఆత్మే ప్రపంచం అంతటా ఉంది. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడు ఉషస్థుడు. కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరః. ఇదంత ముందు అడిగాడు. ఈ ఆత్మ సర్వాంతరంగా ఉంది అంటే సర్వాంతరంగా ఎలా ఉంది అన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ సర్వాంతరంగా ఎలా ఉంది ఆత్మ గురించి చెప్పు అన్నాడు. ఇప్పుడు ఇంకా యాజ్ఞవల్కుడు అతన్ని విసిగించకుండా ఇంకో నిర్వచనంతో ముందుకు వస్తున్నాడు. ఆత్మ గురించి అనేక నిర్వచనాలు ఉన్నాయి. మనం భగవద్గీతలో చూసి ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ అప్రమేయం అనుకుంటూ అందులో ఒక నిర్వచనం ఆత్మ అకర్త అభోక్త. ఇక్కడ మనం అకర్త అభోక్త చూసాం. ఇప్పుడు ఆత్మ అప్రమేయం అనే అంశం చెప్తున్నాడు. అంటే ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ అయిన నువ్వే. ఈ ఉపనిషత్తులో ముఖ్యంగా ఈ బ్రాహ్మణంలో ఇలా మంచి నిర్వచనాలు ఉండటం వల్ల బృహదారణ్యకోపనిషత్తు అన్ని ఉపనిషత్తులకు మకుటంగా నిలిచింది. ఈ భాగం సారాంశం ఆత్మను ప్రత్యక్షంగా అంటే స్పష్టంగా నిర్వచించలేము. ఎందువలనంటే అది ఆబ్జెక్ట్ కాదు. మనకి తెలిసిన ప్రమాణాలన్నీ ఆబ్జెక్ట్ని వర్ణించడానికి ఉన్నాయే కానీ సబ్జెక్ట్ని వర్ణించడానికి లేవు. మనకున్న 5 ప్రమాణాలు ఆబ్జెక్ట్ని వర్ణిస్తాయి. అందువల్లనే కేనోపనిషత్తులో శిష్యుడు నాకు ఆత్మ గురించి చెప్పు అంటే అన్యదేవతద్ విదితాద్ అధో అవిదితాదది ఇది సుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వాచ చక్షురే అన్నాడు. అంటే ఇది తెలిసిన ఆబ్జెక్టు కాదు, తెలియని ఆబ్జెక్టు కాదు అని చెప్పి దీని గురించి ఎవరు చెప్పలేరు అన్నాడు. శిష్యుడు లేచి వెళ్ళబోతుంటే ఉండు, మా గురువులు మాకు ఎలా చెప్పారో అలా నీకు చెప్తాను అన్నాడు. ఎందువల్ల ఇది ప్రత్యక్షంగా మిగతా విషయాలు వర్ణించినట్టుగా వర్ణించలేం. నేతి ద్వారా ఆత్మను వర్ణిస్తారు. బృహదారణ్యకంలోనే అది చాలా వివరంగా చాలాసార్లు చూస్తాం. ఆల్రెడీ మూర్తామూర్త బ్రాహ్మణంలో చూసాం. నా ఇతి ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ అని చెప్పుకురావడం. ఈ కేనోపనిషత్ దాంట్లో ఏమన్నాడు? ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదన్నాడు. రెండిట్లోనూ సమానంగా ఉన్న పదం ఏమిటి? వస్తువు. అంటే ఆత్మ వస్తువే కాదు. ఆత్మ వస్తువు కాకపోతే మరేమిటి? ఆత్మ లేదా? ఆత్మ వస్తువుగా లేదు అంటే ఇంకొకటి ఉంది, అది నేను. ఆత్మ నేనే, సబ్జెక్ట్ అయిన నేనే అని తెలుసుకోవాలి. మనకి తెలిసిన సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ డైకాటమీ సిస్టమ్ అంటాం. ఒక వస్తువు గురించి తెలుసుకుంటాం, దాన్ని అనుభవిస్తాం. ఉదాహరణకి కాశీ గురించి వింటే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా అనుభవాలు పొందాలి. కానీ ఆత్మ గురించి ఎలా చెప్పాలన్నా కష్టమే. ఇది నువ్వు అనుభవించే వస్తువు కాదు అనగానే అయితే నేను ధ్యానంలో కూర్చుని ఆత్మ సాక్షాత్కారం పొందుతాను అనుకుంటారు. ఆత్మ సాక్షాత్కారం పొందటం కూడా ఆబ్జెక్ట్లోకే వస్తుంది, కానీ అది అర్థం చేసుకోరు. థియరీ అంతా బాగా నేర్చుకుంటారు, 10 ఉపనిషత్తులు శ్రద్ధగా వింటారు. ఆత్మ అంటే ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ అయిన నేనే అని అర్థమైంది అంటూనే ఆ బ్రహ్మ ఎప్పుడు వస్తాడు అంటారు. ఎప్పుడు ఎలా వస్తాడు? అది నువ్వే అయినప్పుడు నువ్వు నీ కోసం ఎదురు చూడగలవా? వేరే వాళ్ళ కోసం ఎదురు చూడగలవు, కానీ నీ కోసం నువ్వు చూడలేవు. అది అర్థం చేసుకోరు. ఆ బ్రహ్మ ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తారు. అంటే బ్రహ్మ గురించిన పదాలు అర్థం చేసుకోకుండా వాడేస్తూ ఉంటారు. నేను = ఆత్మ, ఆత్మ = బ్రహ్మ, బ్రహ్మ సర్వాంతర్యామి కాబట్టి నేను సర్వాంతర్యామి, బ్రహ్మ జగత్ కారణం, నేను కూడా జగత్ కారణం. ఈ జ్ఞానం పొందిన జ్ఞాని నిత్యముక్త శుద్ధ పురుషుడు అవుతాడు. ఇవన్నీ చిలకలా వల్లిస్తారు. అంతా విన్నాక సరే నీకు మోక్షం వస్తుందా అంటే నేను ముందే ముక్త పురుషుడినే అనాలి ఈ వాక్యాల ద్వారా. కానీ ఏమో నాకు తెలియదు, స్వామీజీకి వస్తుందేమో కానీ నాకు రాకపోవచ్చు, నేను ఇంకా బృహదారణ్యకోపనిషత్తు పూర్తిగా వినలేదు, బ్రహ్మసూత్రాలు వినలేదు అంటారు. అంటే ఏమిటి? వాళ్ళు చిలకలా వల్లిస్తున్న పదాల అర్థాన్ని వాళ్ళు జీర్ణించుకోవటం లేదు. వాళ్ళు నేర్చుకున్న జ్ఞానం అకాడమిక్ ఇంట్రెస్ట్గా బుర్రలో ఒక పక్కన ఉందంతే. దాన్ని జీర్ణించుకోవాలి, బ్రహ్మనిష్టలో నిలబడాలి.
ఒక పక్క నేను మోక్షం పొందనవసరం లేదు, నేను ముందే నిత్యముక్త ముక్త పురుషుణ్ణి అని చెప్తూ మళ్ళీ మోక్షం వస్తుందా అంటే ఏమో అంటే అర్థం ఏమిటి? ఇంకా మనం డైకాటమీ సిస్టమ్ నుంచి బయటపడలేదు అని తెలుస్తుంది. ఆత్మ అనుభవం కలిగేది కాదు. అనుభవం వచ్చింది అంటే అది ఒక ఆబ్జెక్ట్కి చెందినదై ఉండాలి. ఆ బ్రహ్మ లేదా ఆత్మ నేనే అని తెలుసుకోవాలి. ఆత్మ గురించి ఆబ్జెక్ట్గా అనుకోకూడదు అని పరోక్షంగా శాస్త్రం చెప్తుంది. అంతే పరోక్షంగా యాజ్ఞవల్క్యుడు కూడా చెప్తున్నాడు. ఆత్మని చూడలేం. కొంతమంది ధ్యానంలో కూర్చుంటే కొన్ని రంగులు కనిపిస్తాయి, పసుపు రంగు, నీల రంగులు కనిపిస్తాయి అంటారు. ఆ రంగులు ఆత్మ కాదు. ఆత్మను వినలేము. కొంతమందికి ధ్యానంలో కొన్ని శబ్దాలు వినపడతాయి, గంటలు మోగినట్టుగా వినిపిస్తాయి, అది ఆత్మ కాదు. ఆత్మను వాసన చూడలేము. కొంతమందికి ధ్యానంలో చందనం వాసన వస్తుంది, అది ఆత్మ కాదు. ఆత్మను మనసుతో తెలుసుకోలేం. మనసుతో ఆత్మను వస్తువుగా అంటే ఆబ్జెక్ట్గా తెలుసుకోలేం. ఒక వస్తువుగా మనకు అనుభవంలోకి వచ్చింది అంటే అది ఆత్మ కాదు అని శాస్త్రం తేల్చి చెప్తుంది. ఆత్మను భావోద్రేకాలతో తెలుసుకోలేము. కొంతమంది ప్రేమ ప్రవహించటం అనుభవించాము అంటారు, అది ఆత్మ కాదు. ఆత్మను స్పర్శతో తెలుసుకోలేము. కొంతమంది యోగులను స్పర్శిస్తే వారి నుంచి మనలోకి ఒక శక్తి ప్రవేశించినట్టుగా అనిపిస్తుంది అంటారు. కొంతమంది చెప్తారు, మహాయోగులను ముట్టుకుంటే ఒక శక్తి మాలోకి ప్రవహించినట్టు అనిపించింది, మేము అది ఎక్స్పీరియన్స్ చేశాము అని. కానీ అది ఆత్మ కాదు. అంటే ఆత్మ ఒక సిద్ధాంతం కాదు, ఒక శక్తి కాదు, ఒక భావన కాదు. ఇక్కడ ఒక హెచ్చరిక, ఒక విషయం గమనించాలి. ఈ పైన వర్ణించిన అనుభవాలని మనం ఖండించటం లేదు, అవి లేవు అనటం లేదు, అవి నిజం కాదు అనటం లేదు. అలాంటి సిద్ధులు చాలా మందికి ఉన్నాయి, కాదనటం లేదు. కానీ ఇక్కడ మనం చర్చిస్తున్న అంశం ఆత్మ నిర్వచనం. ఇవేవి ఆత్మ కాదు, అనాత్మకు చెందినవి. సిద్ధులు కూడా అనాత్మకు చెందినవే. ఒకవేళ అవి ఆత్మకి చెందినవైతే సింపుల్ లాజిక్, అర్జునుడు నాకు జ్ఞానబోధ చేయి అని యుద్ధభూమిలో ఇంకో క్షణంలో యుద్ధం చేయబోతుండగా అడిగితే కృష్ణ పరమాత్మ స్పర్శ దీక్ష ద్వారా అతని జ్ఞానం ప్రసాదించి ఉండవచ్చు కదా. ఎందుకంత విస్తారంగా కర్మయోగం, ఉపాసన యోగం, జ్ఞానయోగం అని చెప్పుకొచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? వీటి ద్వారా జ్ఞానాన్ని పొందలేము. నేను చెప్పింది మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే 2 చిన్న సూత్రాలను ఆత్మకు అన్వయించి చూస్తే చాలు. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు. అంటే ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్టుకు భిన్నంగా ఉన్నది. ఆత్మ అంటే నేను అంటున్నాం కదా. నేను అంటే నాకు ఆబ్జెక్ట్గా తెలిసేది నేను కాదు, అదే సింపుల్ లాజిక్. రెండవది, ఆత్మ వచ్చిపోయేది కాదు, అది నా స్వస్వరూపం, నా ఆగంతుక స్వరూపం కాదు. అందువల్ల అది వచ్చిపోయేది కాదు. కాబట్టి ఇప్పుడు పైన చెప్పినవన్నీ ఒకసారి మళ్ళీ బేరీజు వేస్తే ఆత్మను చూడలేము. చూడగలిగితే అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. వినలేము. వినగలిగితే ఆబ్జెక్టు. వాసన చూస్తే ఆబ్జెక్టు. మనసుతో తెలుసుకుంటే ఆబ్జెక్టు. భావోద్రేకాలతో తెలుసుకుంటే ఆబ్జెక్టు. స్పర్శతో తెలుసుకుంటే ఆబ్జెక్టు. పైగా ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి కావు. ధ్యానంలో కూర్చున్న కాసేపే వస్తున్నాయి పోతున్నాయి అనుభవాలు. అలా ఒక సమయంలో వచ్చి ఒక సమయంలో వెళ్ళిపోయేది ఆత్మ కాదు. మరి అయితే ఆత్మ అనుభవం పొందడం ఎలా? ఆ ప్రశ్నే తప్పు. నా గురించి నేను ఎలా అనుభవం పొందుతాను? ఆత్మ అనుభవం పొందలేము. పైగా ఆత్మ అనుభవం పొందనవసరం లేదు కూడా. ఎందుకు అంటే అనుభవించే నేనే ఆత్మను కాబట్టి. ఎవర్ ద ఎక్స్పీరియన్సర్, నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే అది ఎప్పటికీ. అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఐ ఆమ్ నాట్ ఆబ్జెక్ట్, ఐ ఆమ్ ది సబ్జెక్ట్. ఐఎమ్ ఎవర్ ది సబ్జెక్ట్. కేనోపనిషత్తులో ప్రతిబోధ విదితం మతం అని వస్తుంది. అక్కడ అనుభవం అంటే ప్రజ్ఞానం, ఎరుక అని వస్తుంది. మన ప్రతి జ్ఞానం వెనుక ఈ సాధారణ ఎరుక ఉంది. ప్రతి అనుభవము ఆత్మ వల్లనే అవుతుంది. అలాంటప్పుడు విడిగా ఆత్మానుభవం అవ్వాలి అని అడగటంలో అర్థం లేదు. ప్రపంచానంతా విశాలంగా తేలిపార చూసే కళ్ళని మీరు చూసుకోలేరు.
కానీ మీ కళ్ళు పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవాలి అంటే మీరు ప్రపంచాన్ని చూడగలిగితే మీ కళ్ళు పనిచేస్తున్నట్టే. ఏది చూస్తున్నా మీ కళ్ళ వల్లే చూస్తున్నప్పుడు మళ్ళీ విడిగా నేను కళ్ళని చూసుకోవాలి అనుకోవటంలో అర్థం లేదు. అలాగే ఏ అనుభవం కలిగినా ఆత్మ వల్లే కలుగుతోంది అంటే ప్రత్యేకించి మీకు ఆత్మ అనుభవం జరగనవసరం లేదు. ఏ చక్షుషా న పశ్యతి ఏన చక్షుగుంచి పశ్యతి అని కేనోపనిషత్తులోనే వస్తుంది. అంటే ఏది కళ్ళ ద్వారా చూడబడదో, దేని మూలంగా కళ్ళు చూస్తాయో అదే ఆత్మ. అదే సూత్రం అన్నింటికి. దేని ద్వారా అన్నీ వింటామో కానీ దేని చెవులతో వినలేమో అది ఆత్మ. దేని ద్వారా ఆలోచనలు చేస్తామో కానీ ఏ మనసు వల్ల తెలుసుకోలేమో అది ఆత్మ. అలాగే దేని ద్వారా జ్ఞానాన్ని పొందుతామో కానీ దేని గురించి బుద్ధిని ఉపయోగించలేమో అది ఆత్మ. అంటే వినికిడి శక్తికి శ్రోత, ఆలోచన శక్తికి మంత, జ్ఞాన శక్తికి విజ్ఞాత ఆత్మ. ఈ శక్తులన్నింటినీ మనసు యొక్క వృత్తులుగా తీసుకుంటే వాటిని దర్శన వృత్తి, శ్రవణ వృత్తి, మనోవృత్తి, బుద్ధి వృత్తులు అంటాం. దర్శన వృత్తి అంటే కంటితో చూసే ఆలోచన. శ్రవణ వృత్తి అంటే వీటన్నింటినీ క్రోడీకరిస్తే ఆత్మ నిర్వచనం ఏమిటి? సర్వ మనోవృత్తి సాక్షి ఆత్మ. ఈ అన్ని వృత్తులకి భిన్నంగా ఉండి వాటిని సాక్షిగా చూస్తున్నది ఏదైతే ఉందో అది ఆత్మ. దృగ్దృశ్య వివేకంలో మొట్టమొదటి శ్లోకమే ఈ విషయాన్ని నిర్వచిస్తుంది. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తు మానసం దృశ్యాధివృత్తయ సాక్షి దృగేవ నతు దృశ్యతే. దీన్ని మనం ఒక 3 స్టెప్స్లో చూస్తే జగత్తు దృశ్యం, కన్ను దృక్. జగత్తుని కన్ను చూస్తోంది కాబట్టి చూడబడేది దృశ్యం, చూసేది దృక్. అలా జగత్తు దృశ్యం, కన్ను దృక్. ఇక్కడ దృక్ 1 కన్ను అయింది. కానీ కన్ను కూడా దృశ్యమే. కన్ను మూసుకుంటే మనసుకు తెలుస్తుంది. అలసిపోయి మీరు కళ్ళు మూసుకున్నారు, అది మనసుకు తెలుస్తుంది. అప్పుడు కన్నుని చూసేది ఏమిటి? మనసు. అప్పుడు కన్ను దృశ్యం, మనసు దృక్ అయింది కాబట్టి మనసు దృక్ 2. కానీ మనసు కూడా దృశ్యమే. ఎందువల్ల? మీ మనసులో ఆలోచనలు వస్తున్నా మీకు తెలుస్తున్నాయి. మీ ఆ మనసులో ఆలోచనలు లేకుండా శూన్యంగా అనిపిస్తుంది. ఏ భావన లేకుండా ఒకసారి మనసు శూన్యంగా అనిపిస్తుంది, అది కూడా తెలుస్తుంది. అయితే మంచి ఆలోచన రావటం తెలుస్తోంది, చెడు ఆలోచన రావటం తెలుస్తుంది. అంటే మనసులో లేచే అనేక ఆలోచనలు మీకు తెలుస్తున్నాయి. అంటే మీకు భిన్నంగా ఉండి మీకు తెలుస్తోంది అంటే అది ఆబ్జెక్ట్ అని చూసాం. ఆబ్జెక్ట్ అంటే దృశ్యం. కాబట్టి ఇప్పుడు మనసు కూడా ఒక దృశ్యమే అయింది. కాబట్టి మనసు దృశ్యం, సాక్షి చైతన్యం దృక్. దృక్ 3 అయింది. అంటే మనలో 3 దృక్కులు ఉన్నాయి. కన్ను, మనసు, సాక్షి చైతన్యం. సాక్షిని చూసేది ఎవరు? దృగేవ నతు దృశ్యతే. దృక్ ఏవ. ఏవ అంటే ఓన్లీ. సాక్షి దృక్ మాత్రమే, నతు దృశ్యతే. దాని దృశ్యంగా ఎవరు చూడలేరు. ఈ లిస్టులో మొదటిది తీసుకుంటే జగత్తు తీసుకుంటే జగత్తు దృశ్యం మాత్రమే, అది దేన్ని చూడలేదు. ఈ చివరిది సాక్షి తీసుకుంటే సాక్షి దృక్ మాత్రమే, అది దృశ్యం కాదు. సాక్షిని చూసేది ఎవరు అంటే ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. సో ఈ విధంగా మనం దృగ్దృశ్య వివేకంలో 3 దృక్కులను చూసాం. ఇప్పుడు కన్ను విషయం పక్కన పెడితే 2 దృక్కులు ఉన్నాయి, మనసు, సాక్షి. ఇదే విషయం మనకి మాండూక్యోపనిషత్తులో కూడా వస్తుంది. ఈ 2 దృక్కులే తీసుకుందాం. బృహదారణ్యకం దృశ్యాన్ని దృష్టి అని, దృక్కును ద్రష్ట అని వ్యవహరిస్తోంది. సో ఇప్పుడు జగత్తు దృశ్యం, మనసు దృక్. కన్ను తీసేసాం కాబట్టి జగత్తుని తీసుకున్నాం. జగత్తు దృశ్యం, మనసు దృక్. మనసు దృక్ 1 అయింది. మనసు దృశ్యం, సాక్షి చైతన్యం దృక్ అన్నాం. సో సాక్షి చైతన్యం దృక్ 2 అయింది. జగత్తు ఎప్పటికీ దృశ్యమే, అది ముందే చూసాం.
అది ఎప్పటికీ దృక్ కాలేదు. అలాగే సాక్షి ఎప్పటికీ దృక్కే, అది ఎన్నటికీ దృశ్యం కాలేదు. ఇప్పుడు 3 చూసాం ఇక్కడ, జగత్తు, మనసు, సాక్షి. జగత్తు దృక్ కాలేదు, సాక్షి దృశ్యం కాలేదు. అంటే ఈ రెండింటినీ తీసేస్తే మధ్యలో ఉన్న మనసు దృశ్యము అవుతుంది, దృక్కు అవుతుంది. కాబట్టి ఎవరైనా మనసు దృశ్యమా దృక్కా అని అడిగితే మీరు వెంటనే జవాబు చెప్పకూడదు. దేని పరంగా అడుగుతున్నారు అని ఎదురు ప్రశ్నించాలి. సాక్షి పరంగా అడుగుతున్నారా? సాక్షి పరంగా అడిగితే మనసు దృశ్యం, అదే జగత్తు పరంగా అడిగితే మనసు దృక్ అవుతుంది. సో మనసు బాహ్య ప్రపంచాన్ని, సాక్షి అంతర్గత మనసును చూస్తాయి. ఈ మనసు నిర్వచనం నిజానికి బృహదారణ్యకంలో వస్తుంది. దాని ఆధారంగా చేసుకుని దృగ్దృశ్యరేఖల్లో 4వ శ్లోకంగా వస్తుంది. అలా శ్లోకంగా మనం గుర్తుంచుకోవడానికి తేలికని ఇది చూస్తూ ఉంటాం. కామ సంకల్ప సందేహౌ శ్రద్ధా శ్రద్ధే ధృతీతరే హ్రీర్ధీర్భీరిత్యేవమాదీన్ భాసయత్యేకదాచితిః. అంటే మనసులో అనేక ఆలోచనల సముదాయాలు ఉన్నాయి. మనసు నిర్వచనమే అనేక వృత్తులు అంటే ఆలోచనలు. కొన్ని వృత్తులు పేర్కొంది బృహదారణ్యకం, దాని ఆధారంగా వచ్చింది దృగ్దృశ్య వివేకం. వాటిలో కొన్ని కోరికలు, సందేహం, శ్రద్ధ, అశ్రద్ధ. వీటన్నిటినీ సాక్షిగా చూస్తోంది. అంటే ఆలోచనలు ఉన్న, ఆలోచనలు లేని మనసుని సాక్షిగా చూస్తుంది సాక్షి చైతన్యం. దృగ్దృశ్య వివేకం నుంచి బృహదారణ్యకం వచ్చింది అనకూడదు, బృహదారణ్యకం నుంచి దృగ్దృశ్య వివేకం వచ్చింది. మనసు, సాక్షి రెండు ఇప్పుడు దృక్ 1, దృక్ 2 అని చూసాం. కానీ ఈ రెండింటి మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి. ఆ భేదాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ భాగం బృహదారణ్యకోపనిషత్తులోనే 2-3 సార్లు రిపీట్ అవుతుంది. సో మొదటి భేదం సాక్షి నిర్వికార ద్రష్ట. దృక్ అనకుండా ఇక్కడ ద్రష్ట అంటోంది. మనసు ద్రష్టగా పనిచేసినప్పుడు మనసు అనేక మార్పులకి లోనవుతుంది. ఆలోచన ద్వారా జ్ఞానం వస్తుంది. సో కుండను చూస్తే కుండ వృత్తి వస్తుంది, గోడను చూస్తే గోడ వృత్తి ఏర్పడుతుంది. అలా చూసే వస్తువులు మారుతున్నప్పుడల్లా మనసులో వచ్చే ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. అందువల్ల మనసుని సవికార ద్రష్ట అని అంటారు. అంటే దాని దృష్టి సవికార దృష్టి అవుతుంది. కానీ సాక్షి విషయానికి వచ్చేసరికి మనసులో ఆలోచనలు మారుతున్నా సాక్షి మారదు. అందువల్ల సాక్షి నిర్వికార ద్రష్ట. రెండవ భేదం సాక్షి అప్రయత్నం. అంటే మనస్సు ఒక విషయాన్ని చూడాలి అంటే ప్రయత్నపూర్వకంగా చూడాలి. ఈ గదిలో ఏమున్నాయి అని అడిగితే ఒకసారి మీరు గదంతా తేరిపార చూసి కొన్ని వస్తువులను గమనించి అప్పుడు చెప్పాలి. చూడకుండా చెప్పలేరు. అది కూడా అందరూ అన్ని వస్తువులు చెప్పలేరు. కొన్ని వస్తువులు మిస్ అయిపోతారు. అంటే అటువైపు మనసు చూడలేదు. అంటే మనసును ప్రయత్నపూర్వకంగా దాని వైపు తిప్పాలి. ఎవరో చెప్తారు ఇది ఎంత బాగుందో చూడు అని. అరే నేను గమనించనే లేదు, ఇంతసేపు ఈ గదిలోనే ఉన్నానే అంటూ ఉంటాం. అంటే మనం దేన్ని చూస్తామో దాన్ని ప్రయత్నపూర్వకంగా చూడాలి మనసు ద్వారా చూసేటప్పుడు. కానీ సాక్షి మనసుని ప్రయత్నపూర్వకంగా చూడనవసరం లేదు. ఆ మాటకొస్తే ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనసుని సాక్షిభూతంగా చూస్తుందని చెప్తుంటాం. కానీ సాక్షిభూతంగా చూస్తుంది అంటే నిజంగా ప్రయత్నపూర్వకంగా చూస్తుంది అని కాదు. అద్వైతంలో ఏ పదం ఏ క్రియాపదం వాడినా దాని అర్థం మారిపోతూ ఉంటుంది. సాక్షి చూస్తోంది అంటే అదిగో సాక్షి చూస్తోంది, అలాంటప్పుడు అకర్త భోక్త ఎలా అంటారు అంటే సన్నిధి మాత్రేనా అవుతుంది అని అంటారు. సో సాక్షి సమక్షంలో అన్నీ తెలుస్తాయి. అందువల్ల సాక్షి అప్రయత్నం. 3 సాక్షి నిత్యం. మనసు సవికార ద్రష్ట. మనసు ప్రయత్నపూర్వకంగా చూడాలని 2 అంశాలు ఇప్పుడు చూసాం. ఆ చూడటం 24 గంటలు చూస్తున్నా చూడదు, అది అనిత్యం. దాని పని జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనే ఉంది. సుషుప్తిలో మనసు కూడా పడుకుంటుంది శరీరం ఇంద్రియాలతో పాటు అని చూస్తాం. కానీ నేను హాయిగా పడుకున్నాను అని చెప్పేది ఏమిటి? సాక్షి. అంటే మనసు పడుకున్నా ఒకటి మేలుకునే ఉంది. మనసు పడుకుంది అని చెప్పాలి అంటే
పడుకోకుండా ఉన్నది ఒకటి చెప్పాలి. అది సాక్షి. అందువల్ల మనసు దృష్టి అనిత్యం, కానీ సాక్షి నిత్యం. సాక్షి నిర్వికార ద్రష్ట. ఒక్కోసారి నాకు మనసు శూన్యంగా ఉంది అంటారు. శూన్యం అనిపించేది మనసు వల్ల. చాలా బాధపడితే ఏ ఆలోచన రాదు, మైండ్ బ్లాంక్ అయిపోయింది అంటాం. ఆ బ్లాంక్ అయినప్పుడు కూడా సాక్షి ఉంటుంది. మైండ్ బ్లాంక్ అయింది అని దానివల్లే తెలుస్తుంది. మనసుని తత్వబోధలో ఈ విధంగా వర్ణిస్తుంది. జాగ్రత్త అవస్థలో పూర్తిగా విచ్చుకున్న పువ్వుల, స్వప్నావస్థలో అరవిచ్చిన మొగ్గల, సుషుప్తిలో ముడుచుకున్న మొగ్గలా ఉంటుంది అని. ఎందువలనంటే జాగ్రత్త అవస్థలో అన్ని ఇంద్రియాలను తీసుకుని పనిచేస్తుంది. స్వప్నావస్థలో మనస్సు మాత్రమే పనిచేస్తుంది, ఇంద్రియాలు పడుకుంటాయి. సుషుప్తిలో మనసు కూడా పడుకుంటుంది. కానీ ఈ 3 స్థితుల్లోనూ మనసు చేసే అల్లకల్లోలాలన్నింటినీ సాక్షి చైతన్యంగా చూస్తూనే ఉంటుంది. అందువల్ల సాక్షి నిత్యం. అలా మనసు జడమైనప్పుడు మనసు ఎలా దృక్ అవుతుంది అనే ప్రశ్న వస్తుంది. అంటే మనసు అరువు తెచ్చుకున్న చేతనత్వంతో అది మళ్ళీ ఇంద్రియాలకు చైతన్యాన్ని ఇస్తుంది. దీనికి ఎక్కువగా చూసే ఉదాహరణ అద్దం. అద్దం జడమైన ఒక గదిలో అద్దాన్ని పెడితే అది సూర్యుని కాంతిని ప్రతిబింబింపజేస్తుంది. అదేవిధంగా మనసు జడమైన మనసుకు ఒక ప్రత్యేకత ఉంది. అది సాక్షి చైతన్యం నుంచి అరువు తెచ్చుకుని చైతన్యాన్ని తక్కిన అంగాలకు కూడా ఇస్తుంది. సో మనసు అలా ఇచ్చిన ప్రతిబింబ చైతన్యాన్ని చిదాభాస అంటారు. సాక్షిని బింబ చైతన్యం చిత్ అంటారు. సాక్షి వల్ల ఏర్పడిన ప్రతిబింబ చైతన్యాన్ని చిదాభాస అంటారు. ఆ చిదాభాస చేసే పనులను బట్టి చిదాభాసను ప్రమాత, కర్త, శ్రోత అంటాం. కానీ సాక్షి చైతన్యం ఇవేవి కాదు, వీటికి అతీతమైనది. ఈ నేపథ్యంతో మంత్రంలో మిగతా భాగాన్ని చూద్దాం. నా దృష్టేర్ ద్రష్టారం పశ్యేహే. చూపును చూసే సాక్షిని నువ్వు చూడలేవు. నా శృతేహే శ్రోతారం శృణుయాహ. శబ్దాన్ని వినే సాక్షిని నువ్వు వినలేవు. నా మతేర్ మంతారం మన్వీతాహ. మనసుని మననం చేసే సాక్షిని నువ్వు మననం చేయలేవు. నా విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయాహ. బుద్ధిని తెలుసుకునే సాక్షిని నువ్వు బుద్ధి ద్వారా తెలుసుకోలేవు. ఇంతకుముందు చూసాం మనం ఇది కేనోపనిషత్తులో వస్తుంది అని. ఏది కళ్ళ ద్వారా చూడబడదో, దేని మూలంగా కళ్ళు చూస్తాయో అదే ఆత్మ అని ఆ విషయమే తక్కిన అంగాలకు కూడా అప్లై చేశాం. ఇక్కడ కూడా చూపుని చూసే సాక్షిని చూడలేవు, శబ్దాన్ని వినే సాక్షిని వినలేవు, మనసుని మననం చేసే సాక్షిని మననం చేయలేవు, బుద్ధిని తెలుసుకునే సాక్షిని బుద్ధి ద్వారా తెలుసుకోలేవు. అలా అయితే మరి సాక్షి ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే, ఈ 3 అవస్థల్లోనూ ఎరుకగా ఉన్నది ఏదో అది సాక్షి. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఎరుకగా ఉన్నది సాక్షి. నేను నిద్రలేస్తే మనస్సు నిద్రలేస్తుంది. మనసు ద్వారా జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తాను. కానీ నేను పడుకుంటే మనసు కూడా పడుకుంటుంది. జాగ్రత్త మనసు వస్తుంది, జాగ్రత్త మనసు పోతుంది. కానీ నాకు అవస్థాత్రయంలో జరిగే విషయాలన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి నేను శరీరం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు, వీటిని సాక్షిగా చూసే సాక్షి చైతన్యాన్ని. మళ్ళీ చెప్పాలంటే సర్వ మనోవృత్తి సాక్షి ఆత్మ. ఏషత ఆత్మ సర్వాంతర. మళ్ళీ దాంతో ఎండ్ చేస్తున్నాడు. ఇదిగో నేను చెప్పానే, నీ ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే సర్వానికి లోపల ఉంది. అతోన్యదార్థం, అతః అన్యత్ ఆర్తం. ఇది చాలా ముఖ్యం. ఈ పదం మనం ఇంకో 2-3 బ్రాహ్మణాల్లో చూడబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, అతోన్యదార్థం, అతః అన్యత్ ఆర్తం. ఇది ఆయువు పట్టు వంటి వాక్యం అద్వైతానికి. అతః అంటే సాక్షి, అన్యత్ సాక్షి కాకుండా తక్కినవన్నీ. అతః అంటే సాక్షి, అన్యత్ అంటే సాక్షి కాకుండా తక్కినవన్నీ. సాక్షి కాకుండా తక్కినవన్నీ అంటే జగత్తు, శరీరం, మనసు. ఆర్తం, ఆర్తం అంటే మిథ్య. నిజానికి ఆర్తంకి 3 అర్థాలు ఉన్నాయి. వినాశి ఒక అర్థం, అంటే నాశనం అయ్యేది అని.
ఆర్తియుక్తం అంటే దుఃఖ కారణం అని, మిథ్య అని ఇంకో అర్థం. సాక్షి కాని దేని మీద ఆధారపడినా సంసారం తప్పదు. అది నాశనం అవుతుంది, అది దుఃఖ కారణం అవుతుంది, అది మిథ్య అవుతుంది. కాబట్టి ఆర్థం అంటే అతోన్యదార్థం పూర్తి అర్థం తీసుకుంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య. వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని వస్తూనే ఉంది. మనం 2వ అధ్యాయం సమరీ చూసినప్పుడు కూడా ఎక్కడెక్కడ బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఏ విధంగా వచ్చిందో చూసాం. ఇప్పుడు మళ్ళీ వాటిల్లోకి వెళ్ళబోవటం లేదు. ఇక్కడ కూడా ఈ బ్రాహ్మణం గుర్తుంచుకోండి. అతః అన్యతార్థం వాక్యం ద్వారా దానికి భిన్నంగా ఉన్నది మిథ్య అంటే బ్రహ్మ మాత్రమే సత్యం అని చెప్పగానే చెప్పినట్టు అయింది. సో ఇంచుమించు ప్రతి బ్రాహ్మణం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదాంత సారంతో ముగుస్తుంది. ఈ విధంగా యాజ్ఞవల్క్యుడు తన జవాబుని ముగించాడు. తతో ఓషస్థ చాక్రాయణ ఉపరరామ. ఈ జవాబు విన్నాక ఉషస్థ చాక్రాయణుడు విరమించాడు. దీనితో 4వ బ్రాహ్మణ అయింది. 5వ బ్రాహ్మణంలోకి వచ్చే క్లాస్లో అడుగు పెడదాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.